డాకు మహారాజ్ ఈ మూవీ చూసాక నాకైతే ఆ క్లైమాక్స్ తప్ప నుంచి మిగతా మొత్తం సినిమా అంతా నాకు ఎక్కడ బోర్ కొట్ల. మూవీ ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవాలి. తమన్ గారి బీజిఎం అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. బాలయ్య బాబు సినిమాలు అంటేనే తమన్ గారికి పెద్ద పూనకేం వస్తుంది అనుకుంటా. ఆయన ఈ సినిమాకి 100% 200% ఇచ్చినాడు బీజిఎం. కొన్ని చోట్ల అయితే బీజిఎం హైలైట్ గా ఉంది. దానికి తోడు బాలయ్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ముందుగానే ఆ ఫైట్ సీన్ చూస్తేనే కళ్ళు చెదిరిపోతాయి మనకు. అలాగే స్టోరీకి తగ్గట్టు ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. మూవీ స్టోరీలోకి వేయ ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. స్టోరీ విషయానికి వచ్చినట్టయితే వైష్ణవి అనే పాప డేంజర్ లో ఉంది అని డాకు మహారాజ్ మధ్యప్రదేశ్ నుండి మందపల్లికి వస్తాడు. ఆ చిన్న పాప కోసం డాకు మహారాజ్ ఎందుకు వచ్చాడు, ఆ పాపకి డాకు మహారాజ్ కి సంబంధం ఏంటి, ఆ మధ్యలో జరిగే సిచ్యువేషన్ ఏంటి, డాకు మహారాజ్ వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి, చివరికి వైష్ణవిని కాపాడరా లేదా, వైష్ణవిని రౌడీస్ ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే బాలయ్య గారి యాక్టింగ్. అబ్బా ఆయన ఎంత ఇవ్వాలి యాక్టింగ్ లో అంత ఇచ్చేసి అనిపించింది. అలాగే చిన్న పాప క్యారెక్టర్ నడిచిన వైష్ణవి కూడా తనకి ఇచ్చిన రోజు తను పర్ఫెక్ట్ గా చేసింది అనిపించింది. అలాగే ఈ మూవీలో కొన్ని షాట్లు అయితే చాలా అంటే చాలా ఎలివేట్ చేశాయి. దానికి తోడు తమన్ గారు బీజిఎం అయితే వేరే లెవెల్ ఇచ్చేసారయ్యా. ఎక్స్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగా డైరెక్ట్ చేశారనిపించింది. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ సినిమా చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే బాలయ్య బాబు గారు డిఫరెంట్ లుక్స్ తో దానికి తగ్గట్టు ఎలివేషన్ అయితే వేరే లెవెల్ ఇచ్చేసారనిపించింది. దానికి తోడు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగా చూపించారనిపించింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేసి మహారాజ్ ఒక క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారనిపించింది ఈ సినిమాకి. మనం బాలయ్య బాబు సినిమా అంటే ఒకటే గుర్తొస్తుంది, డైలాగ్ డెలివరీ. ఆయన డైలాగులు ఏ సినిమా అయినా పవర్ఫుల్ గా ఉంటాయి. ఈ మూవీలో కూడా ఇచ్చి పడేశారు అది డైలాగ్ లో. అలాగే ఈ మూవీలో నడిచిన సైడ్ యాక్స్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. ఎక్స్పెషల్లీ ఆ చిన్న పాప రోల్ అయితే చాలా బాగా నటించారు ఆ పాప అయితే. నేనైతే ఎక్స్పెషల్లీ దబిడి సాంగ్ ఉంటుందా లేదా తీసేసారా అని చూడడానికి అయితే వెళ్ళా. ఆ సాంగ్ అనవసరమైన సిచ్యువేషన్ వచ్చి వెళ్ళిపోతుంది. ఆ సాంగ్ ఈ సినిమాకి అంత ఇంపాక్ట్ చూపించలా. మైనస్ పాయింట్స్ మూవీ అంతా బాగున్నప్పటికీ ఆ క్లైమాక్స్ ఎందుకో సింపుల్ గా పెట్టేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఎలా అంటే ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత బిర్యానీ సూపర్ ఉన్నప్పటికీ ఆ తర్వాత లాస్ట్ లో కూల్ డ్రింక్ ఏదైనా బయట పంపించేస్తాడు చూడు, అలా ఉంది మూవీ అంతా బాగున్నప్పటికీ క్లైమాక్స్ ఎక్కడో డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. డిసప్పాయింట్ కాదు, కొంచెం సింపుల్ గా పెట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది. మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ ని కొంచెం ఎలివేట్ చేసింటే బాగుండు అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. విలన్ బాబీ డియోల్ కానీ కొంచెం వాడుకుని ఉంటే బాగుండు అనిపించింది. ఫైనల్ గా ఈ మూవీ ఎలా ఉంది విషయానికి వచ్చినట్టయితే నాకైతే ఇది బాలయ్య బాబు సినిమా అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫైట్ సీన్స్, ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారనిపించింది. దానికి తగ్గట్టు ఎగ్జిక్యూటింగ్ కూడా చాలా బాగా చేశారనిపించింది. ఆ క్లైమాక్స్ ఇంకా కొంచెం బాగుంటే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి సినిమా గురించి. ఈ మూవీకి మెయిన్ అడ్వాంటేజ్ తమన్ గారు అని చెప్పుకోవాలి. ఆయన మ్యూజిక్ తో సినిమాని ఇంకా కొంచెం ఎత్తు లేపారనిపించింది. సో ఓవరాల్ గా ఇది మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.